హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు, మన తెలంగాణ స్టేట్ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే జనవరి మొదటి వారంలో వచ్చింది ఈ నోటిఫికేషను. సో జనవరి మొదటి వారంలో వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్‌కి, ఒక ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్‌కి సో సెవెంత్ క్లాస్ నుండి డిగ్రీ వరకు అంటే కొన్ని కొన్ని పోస్టులకి సెవెంత్ క్లాస్ టు 10థ్ క్లాసు, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియేట్, కొన్ని పోస్టులకు డిగ్రీ, ఇలా మొత్తం కూడా సెవెంత్ క్లాస్ నుంచి ఒక డిగ్రీ వరకు కూడా సో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి సో ఈ యొక్క పోస్టులు అనేది ఎలిజిబుల్‌గా ఉందన్నమాట ఈ గవర్నమెంట్ జాబ్స్. అందులో కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ అండ్ ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఓకే, ఇలా ఆఫీస్ సబార్డినేట్స్, ఇలా మొత్తం కూడా సుమారు 1600కు పైగా, అంటే 1673 పోస్టులు పడడం జరిగింది. అంటే ఓన్లీ ఇది తెలంగాణ స్టేట్ హైకోర్టు, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ హైకోర్టుతో పాటు జిల్లా కేంద్రాలలో, జిల్లాలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇది మనకి ఇక్కడ, అంటే ఇక్కడ ఈ జాబులు అనేది కూడా మొత్తం కూడా లోకల్, అంటే ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్న పోస్టులకైతే లోకల్‌గా 95% అంటే మనకు లోకల్‌కి కేటాయిస్తారు. 5 కూడా మళ్ళీ 5 పోస్టులు, 5 పోస్టులు కూడా ఓపెన్ టు ఆల్‌గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా సో ఒక మంచి పోస్ట్ అనమాట. అంతేకాకుండా ఇది ఇంకొకటేంటంటే ఒక మంచి గైడెన్స్‌తో ప్రిపేర్ అయితే ఇలా ఏం చదవాలో తెలిస్తే రిటన్ ఎగ్జామ్‌లో మనం ఈజీగా పాస్ కావడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్‌కి ఓరల్ టెస్ట్ కూడా మనకు ఉండడం జరిగిందనమాట. సో కొన్ని ఎగ్జామ్స్‌కి అయితే 45 మార్క్స్ కేటాయించడం జరిగింది. కొన్ని ఎగ్జామ్స్‌కి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టైపిస్ట్ ఎగ్జామ్ ఉంది. టైపిస్ట్ ఎగ్జామ్‌కి అయితే మనకి టెస్ట్ కూడా మనకు ఉంటుందన్నమాట. అంటే లోయర్, హైయర్ ఎవరైతే పాస్ అయి ఉంటారో అది మళ్ళీ టెక్నికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సర్టిఫికేట్ అయి ఉండాలన్నమాట. అంటే ఈ మధ్యలో అందరికీ మనము టైపిస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ల్యాప్‌టాప్ పైన మేము టైప్ చేస్తున్నాం, లేకపోతే ఫోన్లలో మేము టైప్ చేస్తున్నాం, నేను కూడా టైపిస్ట్ అంటే కాదండి, అట్లా కాకు ఏంటంటే మనకు టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ టైపిస్ట్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అది లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్, అది పాస్ అయిన వాళ్ళు మాత్రమే టైపిస్ట్‌కి ఎలిజిబుల్‌గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అంటే ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు టెంటేటివ్ డేట్స్, అంటే ఏప్రిల్‌లో ఉండబోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూన్‌లో కొన్ని ఎగ్జామ్స్ అన్నమాట. జూన్‌లో కొన్ని ఓరల్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ నోటిఫికేషన్‌లో పూర్తిగా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. మనకి జనవరి 8 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మన తెలంగాణ స్టేట్ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ సంబంధించి సో జనవరి 8న స్టార్ట్ అయింది అప్లికేషన్. డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది సబ్మిషన్ ఫ్రమ్ జనవరి 8, 2025 నుండి. సో మనకి ఎప్పటివరకు అప్లై చేసుకోవడానికి ఉందంటే టైం జనవరి 31, 2025 వరకు ఉందన్నమాట. సో ఇది అంతేకాకుండా కొందరు అంటే వివిధ జిల్లా కేంద్రాలు కానివ్వండి, అంటే ఈ సబార్డినేట్ కోర్ట్స్‌లో కానివ్వండి, హైకోర్టులో కానీ పనిచేసే కొందరు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ పోస్టులు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి వేరే డేట్లు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనము సో ఈ సంబంధించిన విషయం. చాలామంది అనుకుంటాం ఏంటంటే ఈరోజు మనకి జనవరి 15, 16 ఉంది కాబట్టి ఇంకా 15 డేస్ ఉందని చెప్పేసి మనం లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం, మర్చిపోతాం యాక్చువల్‌గా. అంటే జనవరి 31 వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. సో డేట్ అయితే పొడిగించే అవకాశం ఉండదు. కాబట్టి సో ఇది వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఈ సంబంధించిన మంచి అవకాశం అనమాట. ఎందుకోసం అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటీపీఆర్ అంటాం. అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ సేమ్ మన టీజీపీఎస్సీ మనం ఎట్లయితే అప్లై చేసుకుంటాం అట్లా మనం సంబంధించి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి తెలంగాణ స్టేట్ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్లో కొన్ని వివరాలు. సో మరి ఇందులో ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఈ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ మనం సాధించాలి. 1673 పోస్టులకు గాను మనం ఎలా ప్రిపేర్ కావాలి, అందులో ఏముంది సిలబస్ అని చెప్పేసి అంటే ఇక్కడ సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగిందండి. సో అంటే కొన్ని పోస్టులకైతే మనకు 100 మార్కులు, 100 మార్కుల్లో 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు. 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగిందండి.
సో 60 మార్క్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కొన్ని పోస్టులకి వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 60 మార్క్స్కి ఇవ్వడం జరిగిందండి. 60 మార్క్స్ ఒక 40 మార్కులకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం అంటే 100 మార్కులలో అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 మార్క్స్ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీషు సో 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి సో 40 మార్క్స్ ఇచ్చారు. అండ్ కొన్ని ఎగ్జామ్స్కి వచ్చేసి మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జామ్స్ అంటే 100 మార్క్స్. కొన్ని ఎగ్జామ్స్కి మనం చూసినట్లయితే కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే ఒక మొత్తం మార్క్స్ వచ్చేసి 45 మార్క్స్. ఈ 45 మార్క్స్లో 30 మార్క్స్ 30 మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ 15 మార్క్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కరెంట్ అంటే మనకి జనరల్ ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగిందనమాట. జనరల్ ఇంగ్లీష్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కొన్ని ఎగ్జామ్స్కి ఉంది. అంతేకాకుండా టైపిస్ట్ ఎగ్జామ్కు దానికి అండ్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా మనకు కొన్ని ఉంటున్నాయి. సో అది మనకి అంటే చదవడం రాయడం కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఆఫీస్ సబార్డినేట్స్ ఉన్నాయి. ఓకేనా, వాటికి పోస్ట్ 7th క్లాస్ టు 10th క్లాస్ అనమాట. అలాంటి వాటికి కొన్ని సంబంధించినటువంటి తక్కువ మార్కులు ఉండి మనకి ఇలా 45 మార్క్స్ ఉండి అలా ఉంటుందన్నమాట. కొన్ని ఇప్పుడు కోర్టు మాస్టర్ కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, వాటికి అలా 100 మార్క్స్కి ఉంది. సో ఇదనమాట ఎగ్జామ్లో అంటే జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చాడండి. మనం ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలో చూద్దాం. సో మరి జనరల్ నాలెడ్జ్ అంటే మరి వెంటనే వచ్చి జీకే ఏముందిలే అంటే ఏమనుకుంటామంటే జనరల్ నాలెడ్జ్ అంటే జీకేలో ఏముంటుంది, ఎత్తైనవి ఉంటాయి, పొడవైనవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఇట్లా అనుకుంటూ ఉంటాం. మొదటి రాష్ట్రపతి ఎవరు, లేకపోతే మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు, సో ఇలా అనుకుంటూ ఉంటాం. వీటితో పాటుగా కొంచెం స్టాండర్డ్గా ఇస్తున్న నేపథ్యం. ఎందుకోసం అంటే ప్రీవియస్ పేపర్స్ మనం అనాలిసిస్ చేస్తే స్టడీ చేస్తే ఏమైందంటే మరి అంత ఈజీగా ఏం లేవు. బట్ కొంచెం ప్రిపరేషన్ అయితే మనకు ఖచ్చితంగా అవసరం అండి. ఓకేనా, ఎందుకోసం అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ మధ్యలో గ్రూప్ 2 గ్రూప్ ఇలా అంటే కొన్ని అంటే వేరే పోస్టులు అంటే టీజీపీఎస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాళ్ళతో కూడా మనం పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో మనము ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ పేపర్లో జనరల్ నాలెడ్జ్ అనేది అంశం ఎలా ఇచ్చాడు, జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అంటే జనరల్ నాలెడ్జ్లో అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాడండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కొన్ని పేపర్లు అయితే మనకి 18 మార్క్స్ 20 మార్క్స్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ పని ఇచ్చాడు. మిగతా కూడా జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు. సో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్లో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చాడు. అంటే ప్యాసేజ్ ఇచ్చేసి దానిపైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. అలా యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇచ్చాడు అండ్ ఆర్టికల్స్ ఇచ్చాడు, ప్రిపోజిషన్స్, ఇలా యాక్టివ్ ప్యాసివ్ వైజ్లు ఇలా మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. స్పెల్లింగ్ టెస్ట్ కానివ్వండి, స్పెల్లింగ్ మనకి ఇట్లా ఎర్రర్స్ మనం చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే జనరల్ నాలెడ్జ్లో ఏముంటుందో చూద్దామండి. జీకేలో ఏముందో చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అంటే ఓన్లీ జనరల్ నాలెడ్జ్ కాదు, ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా మిళితంగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంతనిపై మనం డిస్కస్ చేసినాం కదా. దాదాపుగా 18 నుండి 20 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కోసారి. కొన్నిట్లలో అయితే 15 కూడా ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ ది సో మనకు ఎగ్జామ్ ప్రకారం జనరల్గా ఈ ఎగ్జామ్ అనేది CBT ఆధారంగా జరుగుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. కొన్నిటికి మాత్రం ఈ మనం 7th క్లాస్ టు 10th క్లాస్ ఎలిజిబుల్ అన్నాం కదా కొన్ని పోస్టులకు, వాటికి మాత్రం OMR ద్వారా జరుగుతుంది. చాలా పోస్టులకు కూడా CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సో మనము అది కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఇక జనరల్ నాలెడ్జ్ విషయం అండి. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి సో దానిపైన డిస్కస్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి. కరెంట్ అఫైర్స్ అంటే వెంటనే మనకు ఒకటి ఏముంటుందంటే రీజనల్ అఫైర్స్ ఉంటాయి అండ్ నేషనల్ అఫైర్స్ ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. ఇలాంటప్పుడు సో మనకి రీజనల్ అఫైర్స్లో తెలంగాణ రాష్ట్ర అంశాలపైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉండదండి. తెలంగాణ రాష్ట్ర అంశాలపైన 3 నుండి 4, 5 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అంశాలు అంటే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి మనకి అంశాలు అనమాట. మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఈ మధ్యలో అంటే 1 ఇయర్ నుండి జరుగుతున్నటువంటి అంశాలపైన కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 ఇయర్లో జరిగినటువంటి కొన్ని అంశాలు అంతేకాకుండా అంటే జియోగ్రఫికల్గా అంటే భౌగోళికమైనటువంటి అంశాలు, పొలిటికల్ అంటే రాజకీయమైనటువంటి అంశాలు, ఇలా ఇలాంటి అంశాలపైన కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. అంటే ఇక్కడ 33 జిల్లాలలో కొన్ని ముఖ్యమైన జిల్లాల సమాచారం పైన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పండుగలు కానివ్వండి, జాతరలు కానివ్వండి, లేదా ప్రముఖ వ్యక్తులు కానివ్వండి. మరొక విషయం ఏంటంటే మన మినిస్టర్స్ పైన అంటే మంత్రులు సో వారి యొక్క శాఖలు కానివ్వండి. సో అలా అడిగే అవకాశం అయితే ఉంది. లాస్ట్ టైం అలా అడగడం జరిగింది.
అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, దానికి ఏమని పేరు పెట్టడం జరిగింది, అలా నేపథ్యం మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటారు. ఇలాంటి నేపథ్యం అంటే అండ్ మనకి అంతేకాకుండా ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని మనకి కాంట్రవర్షియల్ అయినాయి, వివాదాస్పదమైనవి. దానిపైన కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా మనం చూసినట్లయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానివ్వండి, అలాంటి వాటిపైన ఆ కమిటీ ఎవరు, కమిటీ సంబంధించిన నేపథ్యం ఏంటి, అలా అడిగే అవకాశం కూడా మనకి ఈ సంవత్సరంలో మనకు 2025 ఏప్రిల్లో నిర్వహించబోయే ఈ ఎగ్జామ్స్లలో తెలంగాణ స్టేట్ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్ట్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్లో అవి కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి. అంటే ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉంది, ఏకసభ్య కమిషన్ ఏ విషయం పైన ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి నేపథ్యాన్ని మనం ఇక్కడ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర అంశాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు 33 జిల్లాల సమాచారంలోతో పాటుగా ఇంకా తెలంగాణ స్టేట్ స్కీమ్స్ అండి, గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. దీనిపైన కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. స్కీమ్స్ అంటే ప్రభుత్వ పథకాల పైన. సో ప్రభుత్వ పథకాల యొక్క విషయం ఏంటి, అసలుకు ప్రభుత్వ పథకాలు నేర్చుకుంటున్నప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ నేర్చుకున్నప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క లాంచింగ్ డేట్ ఎప్పుడు, అంటే ఎప్పుడు ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ స్కీమ్స్ని, ఇది ఒక అంశం. గవర్నమెంట్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, అంటే పర్పస్ ఏంటి, అందుకని గవర్నమెంట్ స్కీమ్ ఇంకా అచీవ్మెంట్స్ ఏమని ఈ సాధించిన విషయాలు ఎందుకోసం అంటే అలా అడుగుతున్న నేపథ్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి స్కీమ్ ఉందనుకోండి. సో మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మహాలక్ష్మి స్కీమ్ యొక్క పర్పస్ ఏంటి, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఎలా బెనిఫిషియర్స్ ఎవరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. మరి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఎన్ని గజాలు ఇక్కడ అంటే ఇల్లు నిర్మాణానికి కనీసం మినిమంగా ఎన్ని గజాలు ఉండాలి, అలాంటి నేపథ్యం, ఎంత డబ్బులు ఇస్తారు, అలాంటి వాటిపైన కూడా గవర్నమెంట్ ఎన్ని విడతలుగా ఎన్ని ఫేజెస్లో ఈ డబ్బుల్ని ఇస్తుంది ఇందిరమ్మ ఇళ్ళలో. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో మనకి రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ ROR కొత్త చట్టం వచ్చింది. మరి ROR కొత్త చట్టం పైన రైట్స్ ఆఫ్ ది రికార్డ్స్ పైన అంటాం కదా, ROR చట్టం, ఈ భూ యజమాని హక్కుల చట్టం ఏదైతే ఉందో మరి ఈ చట్టం పైన మనకి ధరణి పోర్టల్ స్థానంలో ఇప్పుడు భూభారతి అని అమలు కాబోతుంది. అలాంటప్పుడు ఆ భూభారతి కార్యక్రమం విశేషాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు లాంచింగ్ చేసినప్పుడు భూభారతి ఎప్పుడు లాంచింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు భూభారతిని మరి భూభారతిలో అడగవచ్చు రేపు, భూభారతి పోర్టల్ని ఎవరు నిర్వహణ చేస్తున్నారు, ఎవరు నిర్వహణ చేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే ఎన్ఐసి అంటే ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అండి. ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. అంటే అలా అడుగుతాడనమాట. అలా మనం బేసిక్స్ని అంటే బేసిక్ స్థాయి కొంచెం డెప్త్ స్థాయి కూడా వెళ్ళాలన్నమాట. అంటే ఎందుకోసం అంటే ధరణి పోర్టల్ స్థానంలో మనకి భూభారతి రాబోతుంది. అయితే ఈ భూభారతి పోర్టల్ని ఎవరు నిర్వహించబోతున్నారు అంటే అది ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని చెప్పేసి అంటాం. అట్లా మన గవర్నమెంట్ స్కీమ్స్ పైన, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ పైన మనం ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉంటుంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్. అయితే ఈ తెలంగాణ స్టేట్ హైకోర్టు జాబ్స్ ఇంకా ప్రిపేర్ అవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర అంశాలలో ఇంకా ఏమైనా ఉన్నాయంటే, సో తెలంగాణ సంబంధించిన ప్రముఖ వ్యక్తులు అంటే పర్సన్స్ అనమాట, అంటే వార్తల్లో వ్యక్తులు. సో తెలంగాణ సంబంధించిన వార్తల్లో వ్యక్తులు ఎవరున్నారు. సో ఈ మధ్య కాలంలో చూడండి మనకి తెలంగాణకు చెందినటువంటి వారు గొప్ప వ్యక్తి. మరి వారు గతంలో మహారాష్ట్ర కూడా గవర్నర్గా పనిచేశారు. సో వారి పదవీ విరమణ కూడా చేశారు. వారు ఇటీవల ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆ పుస్తకాన్ని సో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఓకేనండి. మరి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వ్యక్తి వారు. సో వారు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు రాసిన ఏ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని లాంచ్ చేశారు, దీన్ని ప్రారంభించారు అడగవచ్చు. ఆ పుస్తకం ఏం పేరు అడగవచ్చు. ఆ పుస్తకం వచ్చేసి ఏంటంటే ఉనికి అలా కూడా అడుగుతాడు. ఓసారి క్వశ్చన్ యొక్క స్టైల్ మారిపోయి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఉనికి అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఈ ఉనికి పుస్తకాన్ని ప్రచురించినటువంటి సంస్థ ఏది, అలా క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పాత తరహా అంటే గతంలో అడిగిన విధానంగానే అడిగే అవకాశం ఉండదు. ఒక్కోసారి దాని నుండి ఒక మెట్టు పైకి ఎక్కొచ్చు,
ఓ 2 మెట్లు ఎక్కొచ్చు. అది మనం రెడీగా ఉండాలనమాట. అది ముందస్తుగానే చేసుకోవాలి. అంతే అది ఒక నేపథ్యం అనమాట. అది మనకి కాంపిటీటివ్‌లో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకేనండి. సో, అట్లా మనకు వార్తల్లో వ్యక్తుల పైన అడుగుతున్న నేపథ్యం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వారు ఇప్పుడు ఇటీవల కాలంలో వారు ఓకేనా వేరే రాష్ట్ర హైకోర్టుకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయ్యారు. అలాంటప్పుడు సో, జస్టిస్ అలోక్ అరాధే ఈ క్రింది ఏ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అలా అడిగే అవకాశం ఉంటది. సో, వారి స్థానంలో ఒక తాత్కాలికంగా అంటే హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియమితులు కావడం జరిగింది. అలాంటి సుజయ్ పాల్ గారు. అలా నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది వార్తల్లో వ్యక్తులుగా. వార్తల్లో వ్యక్తుల్లో తెలంగాణ సంబంధించిన కమిషన్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ గానివ్వండి, మహిళా కమిషన్ గానివ్వండి, అంటే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్. ఎందుకోసం అంటే మొన్ననే మనకి క్యాస్ట్ సెన్సస్ కులగణనని ఒక రాజకీయ, సామాజిక ఒక పెద్ద సర్వేని నిర్వహించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా. అలాంటి నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్‌తో పాటు ఈ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పేసి మరొకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది అనుకుంటాం ఏందంటే బీసీ కమిషన్ అండ్ డెడికేటెడ్ కమిషన్ కూడా ఒకటే అనుకుంటాం. బట్ అది డిఫరెంట్ ఉందన్నమాట. అది మన రెగ్యులర్ క్లాస్‌లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఇది మనకి అంటే వార్తల్లో వ్యక్తులు అంటే చాలామంది మనం అనుకుంటాం ఏందంటే తెలంగాణ అంశాలు నాకు తెలియకుండా ఏమున్నాయి అని అనుకుంటాం. నేను రోజు పేపర్ చదువుతా కదా! సో, నేను రోజు యూట్యూబ్‌లో క్లాసెస్ వింటా కదా! సో, నేను ఇవన్నీ అనుకుంటాం. బట్ కొన్ని విషయాలు మనకు ఖచ్చితంగా కాంపిటీటివ్ వేలో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా! ఉనికి పుస్తక రచయిత తెలుసు. కానీ ఉనికి పుస్తక ప్రచురణ సంస్థ తెలియాలి. తెలంగాణ బీసీ కమిషన్ పేరు తెలుసు. మరి తెలంగాణ ఈ క్యాస్ట్ సెన్సస్ నేపథ్యంలో తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏంటి? అలాంటి దీనికి మనం మళ్ళీ సిమిలారిటీస్‌గా మనం ఏం చేయాలంటే కంపారిటివ్ స్టడీ చేస్తూ జాతీయ బీసీ కమిషన్‌కి చైర్మన్ ఎవరు? ఎందుకోసం అంటే ఇప్పుడు జాతీయ బీసీ కమిషన్ అనేది అంటే ఎన్‌సీబీసీ అంటాం. ఇప్పుడు ఎన్‌సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి అంటే ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే కాన్స్టిట్యూషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కోసారి అడగొచ్చు అనమాట. అంటే ఎన్‌సీబీసీకి నేషనల్ కమిషన్ ఆన్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఎన్‌సీబీసీకి ఒక రాజ్యాంగ హోదాని కట్టబెట్టడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లేదా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్‌సీబీసీకి జాతీయ బీసీ కమిషన్‌కి రాజ్యాంగ హోదా ఇచ్చారు. అంటే క్వెషన్ అనేది చాలా లెంతీగా ఉండడం లేదు. మనకు అంటే లాస్ట్ మన పేపర్స్‌ని అంటే తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్‌ని ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మనం చూస్తే ఈ జాబ్‌లకు సంబంధించిన ప్రీవియస్ పేపర్ చూస్తే పేపర్ క్వెషన్ ఉంటదిగా. క్వెషన్ అనేది ప్రశ్న అనేది పెద్ద లెంతీగా లేదు. బట్ చాలా సూటిగా అడగడం జరుగుతుందనమాట. ఎలా ఇప్పుడులాగా చెప్తున్నట్టు ఎలా జాతీయ బీసీ కమిషన్‌కి చట్టబద్ధత ఇచ్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం. 102 అండి. సో, లాస్ట్ టైమ్ అడిగింది ఏందంటే మనకు జీఎస్టీ పైన అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. మనకు జీఎస్టీని మనకు అమలు చేస్తున్నాం ఈరోజు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే అది 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సో, ఈ మధ్య కాలంలో అంటే అట్లా మనం అంటే తెలంగాణ రాష్ట్ర అంశాల నుండి అలాంటి అంశాలు తెలుసుకోవాలి. మరొక తెలంగాణ రాష్ట్ర అంశాల నుండి 33 జిల్లాల సమాచారాన్ని మనం సేకరిస్తూ మనకి 33 జిల్లాల్లో కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మనకు రోడ్డు నిర్మాణమే కాదు, వంతెనల నిర్మాణం కూడా చేయడం. వంతెనలు కూడా కడుతున్నారు. ఈ వంతెనలకి ఈ బ్రిడ్జెస్‌కి ఏందంటే ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మన్మోహన్ సింగ్ గారి పేరు పైన మన భారత మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి పేరు పైన ఒక వంతెనకు పేరు పెట్టడం జరిగింది. హైదరాబాదులో ఒక వంతెనకి మన్మోహన్ సింగ్ గారి పేరు పైన ఒక వంతెన పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి వంతెన ఎక్కడ గలదు అంటే హైదరాబాద్‌లో ఉంది. ఎంత పొడవు ఉంది? ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? మనం అందరికీ తెలిసి ఏందంటే అది జూ పార్క్ నుంచి అండి. హైదరాబాద్‌లో మనకి జూ పార్క్ నుండి అంటే నెహ్రూ జువలాజికల్ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఉంటుందని తెలుసు. కానీ ఎంత కిలోమీటర్ల మేర నిర్మించడం జరిగింది? అలా నేపథ్యం. ఇప్పుడు నాయిని నరసింహారెడ్డి గారి పేరు పైన వారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి. మరి వారు నాయిని నరసింహారెడ్డి గారి పేరు పైన ఒక వంతెన ఉందండి. ఒక స్టీల్ బ్రిడ్జ్ ఉంది. ఎక్కడ ఉంది?
అది ఎంత సంబంధించిన పొడవు ఉంది. అలాంటి క్వెషన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఈ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో. అంతేకాకుండా అంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన అంటే మౌలిక సదుపాయాల కల్పన వచ్చినప్పుడు ఆ మౌలిక సదుపాయాల కల్పనలకి ఎవరు పేరు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అట్లా మనం ఇంతకుముందు చెప్పినట్టు సో మన్మోహన్ సింగ్ వంతెన, మన్మోహన్ సింగ్ గారి వంతెన అంటే మన్మోహన్ సింగ్ గారి పేరు పైన సో మన్మోహన్ సింగ్ వంతెన ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి అంటే ఇప్పుడు మనము నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఎట్లా అంటున్నాము ఇట్లా మన్మోహన్ సింగ్ వంతెన అండ్ పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే అని ఒక వే అని చెప్పేసి కూడా మన దగ్గర ఉందన్నమాట. అలాంటి అంటే మనకి అలాంటి వాటిపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నటువంటి కొత్త ప్రాజెక్టులండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్‌లో ఇప్పుడు మనకి హైదరాబాద్ కేంద్రంగా మనకి ఏఐ హబ్‌ని ఏర్పాటు చేశారు. గతంలో మనకు టీ హబ్ ఉండేది. టీ హబ్‌లు 2 ఉన్నాయి మన దగ్గర. టీ హబ్ 2.0 కూడా ఉంది. ఒక టెక్నాలజీ హబ్ అని చెప్పేసి అంటాం. ఇదొక ఇంక్యుబేషన్ సెంటర్‌గా మనకుంది టీ హబ్. గతంలో మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏఐ హబ్ వచ్చిందండి. ఏఐ హబ్ అంటే ఇది త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. మరి తెలంగాణ స్టేట్‌లో ఏఐ హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? తెలంగాణ స్టేట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అది సో మహేశ్వరం అండి. మనకి ఒక హైదరాబాద్ సమీపాన ఉన్నటువంటి మహేశ్వరంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇట్లా అడుగుతున్న నేపథ్యం. ఇప్పుడు తైవాన్ దేశానికి చెందినటువంటి ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో ఇప్పుడు ఒక కంపెనీ ఏర్పాటు చేసింది. ఇక్కడ మనకి హైదరాబాద్ దగ్గర కొంగర్ కలాన్ అనే ప్రాంతంలో. సో ఇట్లా మనకి ఏఐ హబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు యంగ్ ఇండియా అనే పేరుతో ఒక సంబంధించినటువంటి ఒక స్కిల్ యూనివర్సిటీని అంటే ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు యంగ్ ఇండియా. సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆ పర్టిక్యులర్ ప్లేస్ మనకి ఇంపార్టెంట్. అంటే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి బ్యాగరి కంచె దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సంబంధించినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా ఎవరున్నారు? వైస్ ఛాన్సలర్ ఎవరున్నారు? ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎవరున్నారు? ఇలాంటి వాటిపైన కూడా సో అడిగే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఒక హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఒక సంస్థ వచ్చింది మనకి. ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్‌కి హైదరాబాద్‌లో ఏర్పాటు అవుతున్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్‌కి సో ఎవరి పేరు పెట్టడం జరుగుతుందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పైన అట్లా పెట్టడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పైన ఆల్రెడీ మనకు విశ్వవిద్యాలయం ఉంది. అది ఉద్యానవన విశ్వవిద్యాలయం. సో అలా తెలంగాణకు సంబంధించిన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే తెలంగాణకు అంశాలని అంటే బేసిక్ అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది సో ఖచ్చితంగా ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అనమాట. తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకి త్రిబుల్-ఆర్ అనే ఒక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారండి. త్రిబుల్-ఆర్ అనే ప్రాజెక్ట్ అనేది దానికి సంబంధించినటువంటి వార్తలు మనకు ఉంది. త్రిబుల్-ఆర్ అంట రీజనల్ రింగ్ రోడ్. మరి రీజనల్ రింగ్ రోడ్‌ని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఇది మరి ఈ త్రిబుల్-ఆర్ సంబంధించిన పొడవు ఎంత అని అడిగే అవకాశం ఉంది. దీన్ని మనం కంపేర్ చేస్తూ ఓఆర్ఆర్ పైన అడగవచ్చు. ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పైన అడగవచ్చు. దీన్ని కంపేర్ చేస్తూ మనకు మెట్రో రైల్ సిస్టమ్ అండి. మెట్రో రైల్ పైన కూడా అడిగే అవకాశం ఉంది. మెట్రో రైల్ అది ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ మెట్రో రైల్లో ప్రయాణించడానికి లేకపోతే తెలంగాణలో వివిధ దేవాలయాల్ని సందర్శించడానికి అక్కడ టికెట్లను కూడా ఆన్లైన్‌లో బుకింగ్ చేసుకోవడానికి మీ టికెట్ అనే యాప్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మీ టికెట్ యాప్. సో దానికి సంబంధించిన విశేషాలు కూడా ఇట్లా తెలంగాణ రాష్ట్ర అంశాల్లో మనకు ప్రధానంగా ఉంటాయండి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి అంటే ఆర్గనైజేషన్స్ కొన్ని కేంద్ర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో అంటే హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అంటే కొన్ని సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉన్నాయి. వాటిపైన కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్ర అంశాలపైన నేర్చుకునే విషయాలు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్లో భాగంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే జాతీయ అంశాలు అంటే నేషనల్ అఫైర్స్ అంటే మన దేశానికి సంబంధించిన సమాచారం.
ఒక బేసిక్ పాయింట్స్ అనమాట. అంటే తెలంగాణ పైన ఎట్లయితే ఒక బేసిక్ నేర్చుకుంటున్నామో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరుగుతున్న పరిణామాలు, లాస్ట్ 1 ఇయర్ పైన ఎక్కువ ఫోకస్ ఎట్లయితే చేశామో, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా జాతీయ అంశాలపైన అట్లా కొంచెం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటదనమాట. సో, మరి నేషనల్ అఫైర్స్‌లో అంటే జాతీయ అంశాల్లో స్టేట్స్ పైన అంటే రాష్ట్రాల సంబంధించిన సమాచారం అండి. స్టేట్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ స్టేట్స్‌లో మనం చూస్తే అంటే రాష్ట్రాలకు సంబంధించిన విషయం చూస్తే సీఎంలు గానివ్వండి, గవర్నర్లు గానివ్వండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి కుంభమేళ జరుగుతుందండి. ఆ కుంభమేళ యొక్క ప్రత్యేకత ఏంది? ఆ కుంభమేళ ప్రయాగరాజ్ దగ్గర జరుగుతుంది. ఓకేనా. కుంభమేళ ఇప్పుడు మనకి ప్రయాగరాజ్ అని చెప్పేసి అంటాం. మనకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ప్రత్యేకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది ప్రయాగరాజ్. అంటే ఇక్కడ ఈ కుంభమేళ ఒక్కోసారి డైరెక్ట్ క్వెషన్ అడగొచ్చు. ఆ కుంభమేళ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒక్కోసారి జరుగుతుందంటారు? అంటే ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మనకి కుంభమేళ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో జరిగే ఈ యొక్క నదుల దగ్గర జరిగే ఒక పవిత్రమైనటువంటి స్నానాలు. మరి ఇలాంటప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాన్ని మనం పుష్కరాలుగా పిలుస్తాం. అలాంటి నేపథ్యం. ఒక్కోసారి అడగొచ్చు కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని చెప్పేసి అడగొచ్చు. అది 12 సంవత్సరాలకోసారి. మహాకుంభమేళ అంటారు. అంటే 12 కుంభమేళాల తర్వాత జరిగేది మహాకుంభమేళ అంటారు. అంటే 144 సంవత్సరాలు. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. అలా బేసిక్స్ పాయింట్స్. సో, ఇంకా ఈ కుంభమేళ జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పైన మనం కొంచెం అడగడానికి ఉంటదండి. సో, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తుంది. మరి ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కోట్లాది మంది పబ్లిక్ ఇక్కడ ఎళ్లి స్నానాలు ఆచరిస్తున్నారు. సాధువులు వస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు వస్తున్నారు. అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనకు న్యూస్‌లో ఉంది. అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్ పైన మనం ఇది కరెంట్ అఫైర్‌లో ఉంది కాబట్టి ఇక్కడ మనం జీకే పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. జీకే అంటే దొరికిన ప్రతి పాయింట్ జీకే కాదు. అంటే కరెంట్ అఫైర్స్‌లో ఏదైతే ఉన్నదో కరెంట్ అఫైర్స్‌ని ఏదైతే బాగా ఇష్యూ బాగా ఒక సమాచారం నడుస్తుంది. అక్కడ వార్తలు బాగా ఉంది. బాగా ఫోకస్ అయిందంటే మనం ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రాష్ట్రం పైన, ఆ ప్రాంతం పైన దృష్టి పెట్టాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటామండి. ఇది కరెంట్ అఫైర్స్ మనకక్కడ కుంభమేళ జరుగుతుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం చేయొచ్చంటే మనం ఒకటే పాయింట్ లాస్ట్ టైమ్ ఒక క్వెషన్ వచ్చింది తెలుసా అండి. ఏందంటే ఇది మన హైకోర్టులో ఏమొచ్చిందంటే మన ఈ జాబ్స్‌లలో తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన సబార్డినేట్ కోర్స్ ఈ జాబ్ నోటిఫికేషన్‌లో ఒక ఎగ్జామ్ ఏందంటే భారతదేశంలో ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు అంటే శాసనసభ్యుల ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో ఎక్కువ శాసనసభ్యులు ఉన్నారు? అంటే ఒక శాసనసభలో అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్నారు ఎక్కువగా అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర శాసనసభలో అత్యధికంగా అంటే 403 మంది శాసనసభ్యులు ఉన్నారండి. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 403 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి శాసనసభ అనమాట. ఏ శాసనసభ అంటే అది ఉత్తరప్రదేశ్ అనమాట. అంటే ఎక్కువ శాసనసభ స్థానాలు గల ఎక్కువ శాసనసభ స్థానాలు గల రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటే ఉత్తరప్రదేశ్. అలాంటి నేపథ్యం. ఇది స్టాక్ ఓరియంటెడ్. ఎక్కువ శాసనసభతో పాటుగా ఎక్కువగా లోకసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశే. ఎక్కువగా రాజ్యసభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఉన్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్. అలాంటి నేపథ్యం. ఇది స్టాక్ ఓరియంటెడ్‌గా మనం చెప్పుకుంటాం. మరి ఉత్తరప్రదేశ్ పైన ఇంకా ఏమైనా క్వెషన్స్ చేయడానికి ఉంటుందంటే ఈ స్టాక్ ఓరియంటెడ్‌గా జాగ్రఫీ అండ్ హిస్టరీ ఇవన్నీ విషయంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహిళ కూడా ఉత్తరప్రదేశ్ అండి. వారే సుచేతా కృపాలని భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసింది. అంతేకాకుండా భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి తొలి మహిళ సరోజిని నాయుడు గారు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎక్కువగా ప్రధానమంత్రులు ఆ విధంగా ఇక్కడి నుండి ఎన్నిక కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఇంకా ఉత్తరప్రదేశ్ నేపథ్యాన్ని చూసుకొని ఇంకా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలండి. ఇప్పుడు అయోధ్య మనకి ఈ నగరం చాలా న్యూస్లో ఉంది కాబట్టి రామ మందిరం ఏర్పాటు జరిగింది. రామ మందిరం అక్కడ నిర్మాణం జరిగింది. మరి అయోధ్య రామ మందిరం నిర్మాణం అయిపోయింది, ప్రారంభం జరిగింది. దానికి 1 ఇయర్ కూడా కావస్తుంది. అలాంటప్పుడు అయోధ్య రామ మందిరం ఏ రోజు ప్రారంభించబడింది అని అడగవచ్చు డైరెక్ట్గా. జనవరి 22
2024 ప్రారంభించడం జరిగిందనమాట. సో, అలాంటి నేపథ్యం. అంతేకాకుండా అయోధ్య ఇట్లా జియోగ్రఫికల్‌గా భౌగోళికంగా ఎళ్లి అయోధ్య అయోధ్య నగరం అనేది ఏ నది ఒడ్డున కలదు అని చెప్పేసి అడగవచ్చు జియోగ్రఫికల్‌గా. అంతేకాకుండా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ఇప్పుడు లక్నో మనకు న్యూస్‌లో ఉంది. మరి లక్నో యొక్క మారు పేరు ఏంటి? నిక్‌నేమ్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అయోధ్య యొక్క పాత పేరు మనం అవధ్ అని చెప్పేసి అంటాం. లక్నోకొక నిక్‌నేమ్ ఉంటది. అంతేగాని లక్నో ఏ నది ఒడ్డున కలదు అని చెప్పేసి క్వెషన్ అడగవచ్చు జియోగ్రఫికల్‌గా అలా. ఇంకా ఉత్తరప్రదేశ్‌లో నోయిడా ప్రాంతం ఉందండి. నోయిడా ప్రాంతం ఉంది. సో, ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ ప్రాంతం ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ సంస్థలు కూడా మనకి లక్నోలో ఉన్నటువంటి సంస్థలు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ వృక్ష అధ్యయన సంస్థ, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్బిఆర్ఐ అంటాం. ఈ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది మనకి లక్నోలో ఉందని చెప్పొచ్చండి. అట్లా అంటే అది ఉందని మనం రైట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లా. ఓకేనా? ఇట్లా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే జాతీయ అంశాలంటే అన్ని స్టేట్స్ పని ఇంత మనకు అవసరం లేదు. ఇట్లా ఉత్తరప్రదేశ్ తర్వాత ఇంకా కొన్ని స్టేట్లలో మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్ స్టేట్ కూడా మనకి న్యూస్లో ఉన్నట్టు ఎప్పుడు కూడా మన వార్తలో ఉంది. కాబట్టి ఉత్తరాఖండ్ స్టేట్ పైన అడగడానికి ఉంటుంది. ఎందుకోసం అంటే మనకి జనవరి 26 అంటే ఈ నెలల్లోనే జనవరి 26 2025 నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూసీసీని అమలు చేయబోతున్నారు. యూసీసీ అంటారు. యూసీసీ అంటే ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటాం. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. సో, ఇక్కడ వివాహము తర్వాత వారసత్వం కానివ్వండి, పెళ్ళిళ్ళ విషయం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే విడాకులు కానీ ఇవన్నీ కూడా అందరికి ఒకటే తరహా సంబంధించిన విధానం ఉండడమే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని యూసీసీని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు అంటే జనవరి 26 నుండి అమలు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయరే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైపోయినాయి. అంతేకాకుండా ఉత్తరాఖండ్ శాసనసభ దీన్ని ఆమోదించింది. ఇవన్నీ జరిగినాయి. కానీ అమలయ్యే డేట్ని మాత్రం ప్రకటించలేదు. మొన్న రీసెంట్గా ప్రకటించడం జరిగింది కాబట్టి ఉత్తరాఖండ్ స్టేట్ న్యూస్లో ఉంది. మనకి యూసీసీ అంటే ఉమ్మడి పౌర స్మృతి పైన తెలియజేస్తున్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏంటి అలా అడగవచ్చు. ఉత్తరాఖండ్ కన్నా ముందు మన భారతదేశంలో యూసీసీని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఒకటే ఉంది. అది మనకు గోవా రాష్ట్రం. సో, అట్లా నేపథ్యం చూసుకొని ఉత్తరాఖండ్ సంబంధించిన విషయం ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చు. స్టాక్ పరంగా, స్టాక్ జీకే పరంగా, స్టాండర్డ్ జీకే పరంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు అంటారు అంటే ఫార్మేషన్ డే ఆఫ్ ది ఉత్తరాఖండ్ స్టేట్. ఎందుకోసం అంటే మన దేశంలో 3 రాష్ట్రాలు కూడా ఒకటే సంవత్సరంలో ఫార్మేషన్ జరిగినాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 కూడా 2000 సంవత్సరంలోనే ఫార్మేషన్ అయినాయి. ఓకేనా? నవంబర్ 1న ఛత్తీస్గఢ్ 2000 అండ్ ఉత్తరాఖండ్ నవంబర్ 9 2000 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జార్ఖండ్ నవంబర్ 15 2000 అనమాట. కాబట్టి ఆ సంబంధించిన విశేషం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్లో వార్తల్లో సంబంధించినటువంటి ప్రదేశాలు కానివ్వండి, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి. ఇప్పుడు జిమ్ కార్బెట్ ఉందండి. జిమ్ కార్బెట్ అనే ఈ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? జిమ్ కార్బెట్ అనే నేషనల్ పార్క్ అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంది. అలా నేపథ్యాన్ని కూడా మనం ఈ జాతీయ అంశాలను డిస్కస్ చేస్తాం. ఓన్లీ స్టేట్స్ అంటే ఇక్కడ అన్ని స్టేట్స్ కాకుండా కొన్ని మనకి వార్తల్లో ఉన్నవాడిని నేర్చుకొని మిగతా సీఎంస్ అంటే మన ముఖ్యమంత్రులు వారి ఏ పార్టీకి చెందిన వారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. అది కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ఏ సంబంధించిన పార్టీకి చెందిన వారు అలా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, మరి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందినవారు అలా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు సుఖ్వీందర్ సింగ్ సంధు, మరి వారు ఏ పార్టీకి చెందినవారు? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఏ పార్టీ? కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు ఏ పార్టీ? అలా ఆ నేపథ్యం. సో, ఇట్లా మనకి రాష్ట్రాలపైన, సీఎంలపైన అంటే ముఖ్యమంత్రులపైన అండ్ గవర్నర్లపైన వాళ్ళ పార్టీలపైన ఒక్కోసారి రాజకీయ పార్టీల విషయంలో, ప్రాంతీయ పార్టీల విషయంలో వాటి పార్టీ గుర్తులు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో, అది కూడా మనకి జాతీయ అంశాలు మనకు వస్తాయండి. ఇది జాతీయ అంశాలు ఇలా నేర్చుకుంటాం. దాదాపు 2 or 3 క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి
మళ్ళీ జాతీయ అంశాల తర్వాత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఈ తెలంగాణ స్టేట్ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్ట్స్ జాబ్ నోటిఫికేషన్లు ఎక్కువగా దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు క్వశ్చన్స్ అంటే స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి. స్పోర్ట్స్ పైన క్వశ్చన్స్ 4, 5 కూడా వస్తున్నాయి, ఒక్కోసారి 6 కూడా వచ్చినాయి కొన్ని పేపర్లలో. సో స్పోర్ట్స్ పైన క్రీడలు అనే అంశం పైన క్రీడల పైన అడిగే అంశం అంటే కొన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఏంటా డైమెన్షన్స్ అంటే ఒకటి క్రీడా ట్రోఫీలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. క్రీడా ట్రోఫీలు ఎలా అంటే సంతోష్ ట్రోఫీ అండి. సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు చెందింది? ఏ క్రీడకు చెందింది? ఇది ఒక క్వశ్చన్. అంటే అర్థం ఏంటంటే క్రీడలు నేర్చుకోవడం అంటే ఈ ట్రోఫీ సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు చెందింది అంటే సంతోష్ ట్రోఫీ అనే టోర్నమెంటు అనేది ఏ క్రీడకు సంబంధించింది? ఒకనా హాకీనా, లేకపోతే ఫుట్బాలా, లేకపోతే ఇంకా మనకి ఖోఖోనా, లేకపోతే ఇప్పుడు ఇంకా టెన్నిస్ అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఫుట్బాల్ అండి. సంతోష్ ట్రోఫీ దేశవాళీ టోర్నమెంట్లలో ఇది సంతోష్ ట్రోఫీ. ఇట్లా సంతోష్ ట్రోఫీ అంటే ఒక్కోసారి డ్యూరాండ్ ట్రోఫీ. ఇది డ్యూరాండ్ ట్రోఫీ అనేది కూడా ఫుట్బాల్కి సంబంధించింది. ఆసియా ఖండంలో ఇది పురాతనమైంది. ఇది సంతోష్ ట్రోఫీ దేశవాళీలో చాలా ఫేమస్ అన్నమాట. అంటే ట్రోఫీలు అంటే క్రీడలు ట్రోఫీలు. విజయ్ మర్చెంట్ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, థామస్ కప్, ఉబెర్ కప్. చూడండి థామస్ కప్ మళ్ళీ ఉబెర్ కప్ అండి. సో థామస్ కప్, ఉబెర్ కప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి డేవిస్ కప్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా టోర్నమెంట్స్ అండి. ఇవన్నీ కూడా ఈ కప్ దేనికి సంబంధించినవి ఇట్లా అడుగుతున్న నేపథ్యం ఉంది. థామస్ కప్, ఉబెర్ కప్ 2 బ్యాడ్మింటనే, కానీ ఒకటి మహిళలకు సంబంధించిన టోర్నమెంట్, ఇంకోటి పురుషులకు సంబంధించిన టోర్నమెంట్. డేవిస్ కప్ ఇవన్నీ చూస్తే ఏంటంటే అన్నీ ఒకటే అనుకుంటాం. డేవిస్ కప్ కూడా మనకి బ్యాడ్మింటన్ అనుకుంటాం, కాదు. డేవిస్ కప్ అనేది టెన్నిస్ అండి, టెన్నిస్ సంబంధించింది. సో అట్లా క్రీడల విషయంలో ఏంటంటే ట్రోఫీలు, క్రీడలు ఒక టాపిక్, ఒక డైమెన్షన్ ఏంటంటే ట్రోఫీలు ఇది ఏ క్రీడకు సంబంధించి, ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అట్లా. ఇంకొక డైమెన్షన్ ఉందండి. ఇంకొక డైమెన్షన్ ఏంటంటే మనుబాకర్. సో మనుబాకర్ ఇటీవల వార్తల్లో ఉన్న మనుబాకర్ ఏ క్రీడకు చెందినవారు? ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి దీప్తి జీవాంజీ ఏ క్రీడకు చెందినవారు? ఇటీవల వార్తల్లో ఉన్న, లేకపోతే బాగా గమనించండి ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో 2024 సంవత్సరానికి మొన్ననే ప్రకటించారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతల్లో ఒకరైన ప్రవీణ్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు? చాలామంది ఏం చేస్తారంటే ప్రవీణ్ కుమార్ అంటే మనకు బాగా వెల్ నోన్ ఏంటంటే క్రికెటర్ అనుకుంటాం, కానీ ఇక్కడ క్వశ్చన్ వెంటనే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనే విషయం మర్చిపోయి ప్రవీణ్ కుమార్ గారు అంటే వెంటనే క్రికెటర్ అని పెడతాం, కానీ కాదండి. సో పారా ఐ జంపర్ అనమాట. సో అది మనకి ఏదండి ప్రవీణ్ కుమార్ గారు. సో అట్లా ఇక్కడ ఏంటంటే అంటే క్రీడాకారుడు ఇంకొక డైమెన్షన్, క్రీడాకారుడు ఇది ఒక డైమెన్షన్లో అడుగుతున్నాడు. అంటే ఈ క్రీడ అంటే కొందరు క్రికెటర్స్ అంటే మనకు వెల్ నోన్ ఉంటారు, కబడ్డీ ప్లేయర్స్. ఇప్పుడు కబడ్డీ ప్లేయర్స్ పైన నేర్చుకోవాలి. హాకీ ప్లేయర్స్ అండి, హర్మన్ ప్రీత్ కౌర్ ఉంటారు, హర్మన్ ప్రీత్ సింగ్ ఉంటారు. హర్మన్ ప్రీత్ కౌర్ అనేవారు క్రికెటర్, సో హర్మన్ ప్రీత్ సింగ్ అంటే హాకీ క్రీడ. ఇట్లా మనం ఆ వేరియేషన్ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రీడాకారులలో ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా నేర్చుకోవాలి. లియోనెల్ మెస్సీ కానివ్వండి, క్రిస్టియానో రొనాల్డో. అంటే క్రీడలు ఏ దేశానికి చెందినవాడు? లాస్ట్ టైం ఒకసారి అడిగాడు. ఉసేన్ బోల్ట్ అంటే అతను ఒక అథ్లెటిక్ క్రీడాకారుడు, రన్నర్ స్ప్రింటర్. సో ఉసేన్ బోల్ట్ సో మరి అంతర్జాతీయ స్థాయిలో చాలా పథకాలు, ఒలింపిక్లు కూడా ఇట్లా పథకాలు సాధించేవారు. మరి ఉసేన్ బోల్ట్ ఏ దేశానికి చెందినవారు? అంటే క్రీడాకారులు వాళ్ళ యొక్క దేశం కూడా ఒక్కోసారి అడుగుతున్నాడు, దేశాలు కూడా అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈరోజు పేపర్లో చూస్తే మనకు నోవాక్ జోకోవిచ్ ఒక రికార్డు సాధించాడు. ఏంటా రికార్డు సాధించడం జరిగిందంటే ఈ గ్రాండ్ స్లమ్స్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మెల్బోర్న్లో జరుగుతుంది మనకి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024. మరి ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 2024 నిర్వహిస్తున్నారు.
అందులో మనకి సింగిల్స్ మ్యాచెస్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి, పురుషుల సింగిల్స్ మ్యాచెస్. ఇలా జరుగుతున్న క్రమంలో మరి నోవాక్ జోకోవిచ్ 430వ గ్రాండ్ స్లామ్ సంబంధించినటువంటి ఒక మ్యాచ్‌ని ఆడడం జరిగిందనమాట. అంటే తన యొక్క అంటే అతను ఇప్పుడు అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారుడు అంటే నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. అంతేకాకుండా అత్యధికంగా గ్రాండ్ స్లామ్‌లలో పాల్గొన్న వ్యక్తి అంటే ఎక్కువగా ఇండివిడ్యువల్స్ ఉంటాయి కదా! అట్లా పాల్గొన్నాడు ఎవరంటే ఎవరంటే నోవాక్ జోకోవిచ్. అంటే 430వ మ్యాచ్ ఆడడం జరిగిందనమాట. 430 మ్యాచ్ అండి. 430వ మ్యాచ్ గ్రాండ్ స్లామ్‌లో ఆడిన ఏకైక వ్యక్తిగా ఇప్పుడు ఎవరు రికార్డ్ సాధించడం జరిగిందని నోవాక్ జోకోవిచ్. కాబట్టి ఆ రికార్డ్ అంటే క్రీడల్లో క్రీడాకారుల రికార్డుల పైన కూడా అడుగుతున్నాడు. క్రీడాకారులు వారి యొక్క రికార్డు పైన కూడా అడుగుతున్నాడు. రికార్డు పైన అడుగుతున్నాడు. స్మృతి మందాన ఇటీవల కాలంలో క్రీడాకారులు సాధించినటువంటి మహిళా క్రీడాకారులు సాధించినటువంటి విజయాలపైన, అచీవ్మెంట్స్ పైన, ఫాస్టెస్ట్ సెంచరీస్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిపైన. ఇప్పుడు మనకి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లలో ఇప్పుడు ఒక 430 మ్యాచ్ ఆడినటువంటి క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్. వారు ఏ దేశానికి చెందినవారు అడగవచ్చు. వారు నోవాక్ జోకోవిచ్ అనేవారు సెర్బియా దేశానికి చెందినవారు. ఎవరండి? సెర్బియా దేశానికి చెందినవారు నోవాక్ జోకోవిచ్. ఇంకొకటి ఏంటంటే మరొక అంశం ఉంది ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రపంచ ఖోఖో కప్ మొదటి ప్రపంచ ఖోఖో కప్ని మన భారతదేశం నిర్వహిస్తుంది. ఓకేనండి. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో. కాబట్టి ఏదైనా ట్రోఫీలు జరుగుతున్నప్పుడు, ఓకేనా, ఏదైనా క్రీడా టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు, ఈ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు, ట్రోఫీలు జరుగుతున్నప్పుడు, టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఈ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న టోర్నమెంట్స్కి, అంతర్జాతీయంలో జరుగుతున్నటువంటి ఛాంపియన్షిప్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఛాంపియన్షిప్స్కి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మస్కట్లు మనం గుర్తుపెట్టుకోవాలండి. మస్కట్ల పైన అడుగుతాడు. లాస్ట్ 1 ఇయర్లో జరిగిన మస్కట్లు మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ తెలుసు మనకి ఖోఖో కప్ గురించి, ఖోఖో క్రీడాకారుల గురించి. అంటే ఖోఖోలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారు, వాలీబాల్ ఎంతమంది క్రీడాకారులు ఉంటారు మనకు తెలుసు. మరి ఈ ప్రపంచ ఖోఖో కప్ని, మొదటి ప్రపంచ ఖోఖో కప్ని మన భారత్ నిర్వహిస్తుంది. న్యూఢిల్లీలో కొన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి, నోయిడాలో కొన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి. పురుషుల ఖోఖో టోర్నమెంట్ జరుగుతుంది, మహిళల ఖోఖో టోర్నమెంట్ కూడా జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ బాగా గమనించండి. ఈ మొదటి ప్రపంచ ఖోఖో కప్కు 2025 దీని మస్కట్లు ఏంటి? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి తేజస్ అండి. ఒకటి ఏంటంటే తేజస్ అనే ఒక మస్కట్, ఇంకోటి తారా అనే మస్కట్ని ఏర్పాటు చేశారండి. వాటిపైన మస్కట్ల పైన. అంటే ఇంకొకటి ఇంతవరకు చెప్పుకున్నట్టు క్రీడలు ఒక క్రీడ, అందులో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య. ఇప్పుడు ఓకేనా, పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పైన కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే వాలీబాల్ 6 ఆడతారు, కబడ్డీ అంటే 7 ఆడతారు, క్రికెట్ అంటే 11 మంది ఆడతారు, ఫుట్బాల్, తర్వాత హాకీ, ఖోఖో, ఓకేనా, ఈ సంబంధించినటువంటి టోర్నమెంట్ అంటే క్రీడల్లో పాల్గొనే ఇప్పుడు ఓకేనా వాటిపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇంకొకటి ఏంటంటే క్రీడా పదాలు కూడా ఇంపార్టెంట్. క్రీడా పదాలు ఓకేనా. ఈ క్రీడా పదాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏస్ షాట్ అంటాం, ఫ్రీ హిట్ అనేది ఏ క్రీడా పదం అంటే మనకు దీనికి ఓకేనా ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఫ్రీ హిట్ అనేది ఓకేనా క్రికెట్ సంబంధించింది అని చెప్పేసి అంటాం. మనకి బటర్ఫ్లై స్ట్రోక్ అనేది ఏ క్రీడా పదం అంటారు అంటే అది స్విమ్మింగ్ అండి. స్విమ్మింగ్ సంబంధించింది బటర్ఫ్లై స్ట్రోక్. ఈ యొక్క పదాల పైన మనము క్రీడా పదాల పైన కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకొకటి ఏందండి, ఇంకా అంటే క్రీడల పైన ఎందుకు ఇంత ఎలాబరేట్గా చెప్పుకుంటున్నామంటే ఎందుకోసంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట క్రీడల పైన, అందుకోసమే ఎలాబరేట్గా డిస్కస్ చేస్తున్నాం. ఇంకా డెవలప్ చేసుకోవచ్చు పాయింట్స్ని. క్రీడలు ఆడే ప్రదేశం పైన అడుగుతాడు. ఇప్పుడు బాక్సింగ్ ఉందనుకోండి, బాక్సింగ్ ఆడే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇంతవరకు చెప్పుకున్న గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఉన్నాయి. గ్రాండ్ స్లామ్లో ఆస్ట్రేలియా ఓపెన్ ఉంది. అది ఎక్కడ నిర్వహిస్తారంటే ఒకటే ప్లేస్ నిర్వహిస్తారు ఎప్పుడు కూడా. ఆస్ట్రేలియా ఓపెన్ అంటే ఆస్ట్రేలియాలోనే నిర్వహిస్తారు. కానీ ఆస్ట్రేలియాలో ఎక్కడ నిర్వహిస్తారంటే అది మెల్బోర్న్లో నిర్వహిస్తారు. ఇప్పుడు ఓకేనా, ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మొత్తం 4 ఉంటాయి. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకేనా యుఎస్ ఓపెన్. ఇది వరుస క్రమం.
అయితే మనకి ఇందులో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ ఇంపార్టెంట్. అది ఆ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించే ప్లేస్‌ని ఆ కోర్ట్‌కి ఏమని పేరంటే క్లే కోర్ట్ అని పేరు. క్లే కోర్ట్ అంటే మట్టి కోర్టు. దానికి ఒక స్టేడియంకి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. ఏందంటే రొలాండ్ గ్యారోస్ స్టేడియం అని చెప్పేసి అంటారు. అయ్యో! ఇంత స్థాయిలో అడగొచ్చంటే అడిగే అవకాశం ఉంటది. సో, ఇది మనకి క్రీడల పైన మనం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటున్న పాయింట్. కొంచెం ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ప్రతి పాయింట్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండ్ దాన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్‌లో జీకేలో ఇంకోటేంటంటే అవార్డ్స్ పైన కూడా అడుగుతున్నాడు. అవార్డులలో మనకి ప్రాంతీయ అవార్డు కూడా నేర్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ పైన కూడా. దాశరథి అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగింది. దాశరథి అవార్డు ఉంటుంది. మహాకవి దాశరథి అవార్డు ఉంటుంది. దాశరథి కృష్ణమాచార్య అవార్డు. కాళోజీ అవార్డు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య బహుమతి అంటే కాళోజీ అవార్డు. మరి మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య బహుమతి ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. సో, అవార్డు గ్రహీతలు, వారి యొక్క ఇంపార్టెన్స్, వారి యొక్క ప్రాముఖ్యత. పుస్తకాలు రాశారనుకోండి అవార్డు గ్రహీతలు రాసిన పుస్తకాల పేర్లు కూడా నేర్చుకుంటాం అవార్డుల విషయంలో. సో, అట్లా అవార్డులు అంటే ఇక్కడ రాష్ట్రం సంబంధించిన అవార్డులు ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు భారతరత్న. సో, భారతరత్న కానివ్వండి, భారతరత్న బేసిక్స్ పాయింట్ అంటే భారతరత్న అవార్డులని ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారని కానీ, భారతరత్న అవార్డుని ఇంతవరకు పొందినటువంటి మహిళల సంఖ్య కానివ్వండి, భారతరత్న అవార్డుని మరణానంతరం పొందిన తొలి వ్యక్తి కానివ్వండి, భారతరత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, భారతరత్న అవార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారని కూడా అడగవచ్చు. ఇది 1954లో భారతరత్న అవార్డుని ప్రారంభించడం జరిగింది. పద్మ అవార్డులు అండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ఎందుకోసం అంటే ఈరోజు మన భారతీయ సినిమా అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. భారతీయ సినిమా గురించి చర్చిస్తున్న నేపథ్యం ఉంది. మరి అవార్డులు వస్తున్నాయి అంతర్జాతీయ పరంగా. ఆస్కార్ అవార్డు కూడా మనం సొంతం చేసుకున్నాం మన తెలుగు చిత్రానికి. ఇలాంటి నేపథ్యంలో మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చలనచిత్ర పురస్కారం, హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది సినిమా ఇన్ ఇండియా, మన దేశంలో చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు వచ్చేసి ఏంటంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. మరి ప్రపంచంలో అత్యున్నతమైన సినిమా అవార్డు ఒకసారి వచ్చిందండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. హైయెస్ట్ సినిమా అవార్డు ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యున్నతమైన సినిమా అవార్డు ఆస్కార్ అవార్డు. ఈ ఆస్కార్ అవార్డు ఇచ్చే ప్లేస్ ఈసారి ఇంపార్టెంట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ప్రాంతం ప్రజెంట్ చాలా వార్తల్లో ఉంది. ఎందుకోసం అంటే అదంతా కూడా అక్కడ వైల్డ్ ఫైర్స్, బుష్ ఫైర్స్ వచ్చేసి మొత్తం కూడా అక్కడ అగ్నిశిలల్లో మొత్తం అక్కడ అంతా కూడా ఫైర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అక్కడ ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతం మీకు ఈ పాటికి అర్థమైపోయింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ అండి. సో, మనకి ఆస్కార్ అవార్డులు ప్రతి సంవత్సరం కూడా అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇస్తారండి. లాస్ ఏంజల్స్ మొత్తం కూడా ఇక్కడ బుష్ ఫైర్ జరిగేసి మొత్తం కూడా సో ఇట్లా పరిస్థితి బాగాలేదు, ఇంకా అదుపులోకి రాలేదంటున్నారు అక్కడ మంటలు లాస్ ఏంజల్స్లో. ఒక్కోసారి అడగవచ్చు, అమెరికా అంటే లాస్ ఏంజల్స్ అనే నగరం హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు చాలా ఫేమస్, ఇంగ్లీష్ సినిమా ఇండస్ట్రీకి. అలాంటప్పుడు అమెరికాలోని ఈ లాస్ ఏంజల్స్ అనేది అమెరికాలో 50 రాష్ట్రాల్లో ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే అది కాలిఫోర్నియా రాష్ట్రం అండి. ఇక్కడ కాలిఫోర్నియా రాష్ట్రం అట్లా అడగవచ్చు. ఆస్కార్ అవార్డుని ఇలాంటి కొన్ని అంటే అవార్డ్స్ని మనం ఇట్లా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవార్డులలో మనకి క్రీడా అవార్డులు కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు. ఈసారి అయితే అర్జున అవార్డుని అయితే 32 మందికి ఇచ్చారు. సో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ క్రీడకు చెందిన వారు కూడా తెలుసుకోవాలండి. అందులో తెలుగు వాళ్ళకు కూడా 2కి ఇచ్చారు. సో వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఏ క్రీడ, ఏ టోర్నమెంట్స్లలో, ఏదైనా ఛాంపియన్షిప్లలో, అంతర్జాతీయ క్రీడల్లో వాళ్ళు ఎలాంటి ప్రతిభా పాట వాళ్ళు కనబరిచారు. ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులో వస్తాయంటే అవార్డుల సెషన్ నేర్చుకుంటాం. అవార్డులలో పులిట్జర్ అవార్డు, మ్యాన్ బుకర్ అవార్డ్స్ కానివ్వండి. అంటే అవార్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, బుకర్ అవార్డు ఉందనుకోండి, మ్యాన్ బుకర్ అవార్డు సాహిత్యంలో ఇస్తారు,
లండన్‌లో ఇస్తారు. గ్రహీతలు ఎవరు? మన భారతీయులు ఎవరు? అట్లా తీసుకున్న వాళ్ళలో. అలా మనం ఈ అవార్డుల విషయం నేర్చుకుంటాం. నెక్స్ట్ చూద్దామండి ఇంకా. అంతర్జాతీయ సంస్థల పైన కూడా క్వెషన్స్ వస్తున్నాయండి. అంతర్జాతీయ సంస్థలంటే మనకి ఏమని ఇస్తారంటే వరల్డ్ ఆర్గనైజేషన్స్ అని ఇచ్చాడండి. వరల్డ్ ఆర్గనైజేషన్స్ అంటే ప్రపంచ స్థాయి సంస్థలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ఐక్యరాజ్య సమితి పైన కానివ్వండి, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, అంతేకాకుండా ఇప్పుడు దక్షిణాసియా దేశాలు కలిసి కొన్ని కలిసి అంటే ఆసియా ఖండంలోని దక్షిణ భాగాలు ఉన్న కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్ని మనం దక్షిణాసియా సహకార మండలి అంటాం. అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ది రీజనల్ కోఆపరేషన్. ఆసియా ఖండంలో ఆగ్నేయాసియా దేశాలు కలిసి, అంటే ఆసియా ఖండంలో ఆగ్నేయ దిక్కున్న దేశాలు కలిసి ఇంకొక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్ని ఆసియాన్ అంటాం. ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి సార్క్, ఇది ఆసియన్ సార్క్. ఇలాంటి ఇటీవల కాలంలోనే అంటే 25 years అయిపోయింది ఏర్పాటు చేయబడి. అది బిమ్స్టెక్ అంటాం. అంటే బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సంస్థ అని చెప్పేసి ఒకటి ఉంది, బిమ్స్టెక్ అని చెప్పేసి అంటాం. అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇలా కొన్ని సంస్థలపై నేర్చుకుంటాం. అంటే అంతర్జాతీయ సంస్థ అంటే ఇది మనం అంటే ఎగ్జామ్ అనేది హైకోర్టులో గతంలో ఎలా అంటే హైకోర్టు జాబ్స్లలో ఈ సబార్డినేట్ కోర్స్ సంబంధించిన జాబ్లలో గతంలో ఎలాంటి బిట్స్ వచ్చినాయి దాన్ని బట్టి మనం వెళ్దాం. అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏదైనా మీటింగ్లు జరిగినప్పుడు మీటింగ్ ఇక్కడ జరిగింది, అలాంటి నేపథ్యం. ఇది వరల్డ్ ఆర్గనైజేషన్స్ పైన అడుగుతున్న నేపథ్యం. ఇప్పుడు ఆరోగ్య విషయంలో మన WHO మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగింది WHO పైన. ఏమడిగిందంటే WHOలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి భారతీయ మహిళ ఎవరు అన్నారండి. WHOలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న భారతీయ మహిళ. ద ఇండియన్ వర్కింగ్ యాజ్ ఏ చీఫ్ సైంటిస్ట్ ఇన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ప్రధాన శాస్త్రవేత్తగా చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి మహిళ ఎవరంటే వారే సౌమ్య స్వామినాథన్. ఎవరండి? సౌమ్య స్వామినాథన్. ఇప్పుడు ఇది అడిగే అవకాశం లేదు, అడిగాడు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే సౌమ్య స్వామినాథన్ గారు ప్రజెంట్ లింక్ చేసుకోవాలి. సౌమ్య స్వామినాథన్ గారు ప్రజెంట్ ఏ పోస్ట్లో ఉన్నారు? మన భారత గొప్ప శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ గారు. వారు ప్రజెంటు జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి అంబాసిడర్గా ఒక ప్రత్యేక శాస్త్రవేత్తగా నియమితులు కావడం జరిగింది. అంటే మనము ఎలిమినేషన్ ఆఫ్ ది టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయవ్యాధిని నిర్మూలన చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. సో మనకి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 వరకు లక్ష్యం పెట్టుకుంది క్షయవ్యాధి నిర్మూలన చేయాలని. బట్ మన భారతదేశం 2025 వరకు ఎలిమినేట్ చేద్దామనుకున్నాం. ఇలాంటి క్రమంలో క్షయవ్యాధి నిర్మూలన చేసే విషయంలో సలహాలు సూచనలు ఇచ్చే విషయంపైన ఒక అంబాసిడర్గా, ఒక ప్రధాన శాస్త్రవేత్తగా మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో వీరు పనిచేస్తున్నారు అన్నమాట. కాబట్టి భారతదేశ లేదా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో క్షయ నిర్మూలనకి కార్యక్రమానికి ప్రత్యేక శాస్త్రవేత్తగా చీఫ్ సైంటిస్ట్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అంబాసిడర్గా సౌమ్య స్వామినాథన్ నియమితులు కావడం జరిగింది. అట్లా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి సౌమ్య స్వామినాథన్ పైన. వారు ఏమైనా పుస్తకాలు రాస్తే పుస్తకాల పైన. అంటే ఒక అంశం ఏంటంటే గతంలో వచ్చింది, ఇలా క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు దీన్ని ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్కి ఎలా మనం దాన్ని తీసుకెళ్ళాలి, ఇలా అడిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి. అంటే కొన్ని క్లాసెస్ వినడం వల్ల మనకు తెలుస్తుంది. చదువుకుంటూ పోతే మనకి ఇలాంటి ఆలోచనలు కొంచెం తక్కువ వస్తాయి కానీ ఇంకా ఇలాంటి సంబంధించినటువంటి క్లాసెస్ వినడం వల్ల మీకు మరింత బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? ఇది అంతర్జాతీయ సంస్థలు మీకు చిన్న అంశం అండి, అంటే మీకు డిస్కస్ చేయడానికి మీకు ఉపయోగపడుతున్నటువంటి అంశం. ఇంకొక విషయం, శాస్త్రీయ పరిశోధన సంస్థలపైన కూడా క్వశ్చన్ అడుగుతున్నాండి. శాస్త్రీయ పరిశోధన సంస్థలు అంటే ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ పైన. అంటే సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అంటే ఏ అంతర్జాతీయ సంస్థ ఎక్కడుంది, ఏ జాతీయ సంస్థ ఎక్కడుంది. అంతర్జాతీయ సంస్థలు అంటే ఇంతకు డిస్కస్ చేసుకున్నాం. మన భారతదేశంలో అంతర్జాతీయ సంస్థలు ఏవి? అంతర్జాతీయ పరంగా చూడండి, ఇప్పుడు మీకు
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అని చెప్పేసి ఉంటుంది. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్లో ఇది ఒకటి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అండి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందన్నాడు అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇది ఎక్కడ ఉందండి, ఏ దేశంలో ఉందండి? ఫిలిప్పైన్స్లో ఉంది. ఫిలిప్పైన్స్లో ఉంది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది. ఓకేనా, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఐసార్క్ అనే సంస్థను ఇప్పుడు మన దేశంలో ఏర్పాటు చేశారు. ఐసార్క్ అంటారు. ఐసార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే వారణాసిలో ఏర్పాటు చేశారండి. వారణాసి. ఐసార్క్ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ అంటారండి. మరొకసారి చెప్తున్నానండి, ఐసార్క్ అంటే ఏంటంటే ఇక్కడ ఐఏని చూసుకుంటే కానీ ఇందులో ఐలో ఐఆర్ఆర్ఐ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఈ సంస్థ ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. మళ్ళీ మన జాతీయ వరి పరిశోధన సంస్థ కూడా ఉంది, మన నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మరి జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది ఎక్కడ కలదంటే అది జాతీయ వరి పరిశోధన సంస్థ మన దేశంలో కటక్లో ఉందండి. మన కటక్లో ఉంది. కటక్లో జాతీయ వరి పరిశోధన సంస్థ ఉంది. అలా కూడా అడిగే అవకాశం అనేది ఉంటుందండి. క్వశ్చన్స్ అనేది మనకి ఇట్లా శాస్త్రీయ పరిశోధన సంస్థలపైన ఖచ్చితంగా అడుగుతాడు. లాస్ట్ టైం ఇంకొక క్వశ్చన్ వచ్చింది శాస్త్రీయ పరిశోధన సంస్థల్లో NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉందని అంటే అది హైదరాబాద్లో ఉంది. ఇంకా క్వశ్చన్ స్టైల్ మారవచ్చు. ప్రతిసారి ఒక ఎగ్జామ్లో ఏదో ఒకటి మారుతూ ఉంటుంది క్వశ్చన్ యొక్క స్టైల్. కాబట్టి NIN అనేది ఒక NINకు మాతృ సంస్థ ఏది అంటే NIN ఏ సంస్థ పరిధిలో పనిచేస్తుంది, ఏ అంటే ICMR పరిధిలో పనిచేస్తుంది. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అంటాం. ICMR అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్. ఇలా నేర్చుకుంటాం. అబ్రివేషన్స్ పైన కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంతవరకు అబ్రివేషన్స్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు భూభారతి పోర్టల్ ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. NIC అనే సంస్థ వాళ్ళు నిర్వహిస్తారు. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం NIC మధ్య ఒప్పందం జరిగింది. అలాంటప్పుడు NIC అంటే ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే NIC అంటే ఏంటి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని ఇలా అబ్రివేషన్స్ పైన అడిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఒక కొత్త వైరస్ వచ్చింది, అంటే అది పాత వైరసే. 2001లో నెదర్లాండ్స్లో గుర్తించారు, చైనాలో వచ్చింది, తర్వాత మన దేశం కూడా వ్యాపించింది. సో జాగ్రత్తగా ఉంటే మనం కంట్రోల్ చేసుకుంటాం. దాన్ని హ్యూమన్ MPV వైరస్ అంటారు. HMPV అంటారు. HMPV అంటే హ్యూమన్ మెటన్యూమో వైరస్. హ్యూమన్ మనుషులకు వస్తుంది, మెటా న్యూమో వైరస్. సో ఇట్లా కొన్ని అబ్రివేషన్స్ పైన అడిగే అవకాశం ఉంటుంది. అవి అబ్రివేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ అన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ పైన, ముఖ్యమైన తేదీల పైన కూడా క్వశ్చన్ వస్తుందండి. ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు ఈరోజు జనవరి 15 ఒక నేషనల్ ఆర్మీ డే, జాతీయ సైనిక దినోత్సవం. నేషనల్ ఆర్మీ డే ఇట్లా డిస్కస్ చేసుకుంటాం. అలా దాంతోపాటుగా నేషనల్ నేవీ డే ఎప్పుడు, నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే అంటే జాతీయ వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8, జాతీయ నావికాదళ దినోత్సవం డిసెంబర్ 4. వారి ప్రధాన అధికారులు ఎవరున్నారు అలా నేపథ్యాన్ని డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు జనవరి 26 మన భారత గణతంత్ర దినోత్సవం. ఇంపార్టెంట్ డేట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు జనవరి 26, 2025 న్యూఢిల్లీలో జరగబోతున్నటువంటి భారత గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు, లేదా ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ప్రభువో సుభయంతో ఏ దేశానికి అధ్యక్షుడు అంటే ఇండోనేషియా అధ్యక్షుడు. అట్లా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఉపయోగపడతాయండి. అంటే ఏదో సమాచారాన్ని మరింతగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చే జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అంతా చెప్పుకుంది. కరెంట్ అఫైర్స్లో కొన్ని పాయింట్ అంటే 18 నుండి 20 క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. మిగతా దాంట్లో మనం చూసినట్లయితే స్టాక్ అండ్ స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే అని చెప్పొచ్చు అండి. కొన్ని స్టాక్ జీకే, స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే. మనకి స్టాక్ జీకే తెలుసు, స్టాండర్డ్ జీకే తెలుసు, మారాయి. కరెంట్ జీకే అంటే అది కూడా మారదు, బట్ కరెంట్ అఫైర్స్లో బాగా ఫోకస్ అయింది ఉందండి, అది జీకేగా కొన్ని ఉంటుంది. ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాం చూసారు. ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇంతకు చెప్పుకున్నాం మనం మన ఇదే క్లాస్లో. ఉత్తరప్రదేశ్ మనకు న్యూస్లో ఉంది, ఉత్తరాఖండ్ రాష్ట్రం న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే
ఉత్తరాఖండ్ యూసీసీని ఏర్పాటు చేస్తుంది యూనిఫామ్ అంటే అమలు చేస్తుంది జనవరి 26, 2025 నుండి యూనిఫామ్ సివిల్ కోడ్ని. ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి ఇక్కడ కుంభమేళ నిర్వహిస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క గత అంటే జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవడం అండ్ మనకు కరెంట్ జీకే కిందకి వస్తాయండి. అది మనకు కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతని పోయి డిస్కస్ చేసినాం. లాస్ ఏంజల్స్ అంతా ఒక వార్తల్లో ఉంది. అక్కడ ఒక ప్రకృతి విపత్తులాగా సంబంధించి మొత్తం కూడా అక్కడ మొత్తం ఫైర్ బుష్ ఫైర్ అంతా కూడా వైల్డ్ ఫైర్ జరుగుతూ ఉంది. కొంత లక్షల్లో నష్టం వచ్చేసింది అక్కడ లాస్ ఏంజల్స్లో. అలాంటప్పుడు లాస్ ఏంజల్స్ ఇంపార్టెన్స్ పైన తెలుసుకుంటాం. ఆస్కార్ అవార్డులు ఇచ్చే ప్రధాన వేదిక లాస్ ఏంజల్స్ అన్నది. మరి అలాంటప్పుడు ఆస్కార్ అవార్డులని ఏ ఇయర్లో ప్రారంభించారు లాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న లాస్ ఏంజల్స్ అనే నగరం అమెరికాలోని ఏ రాష్ట్రంలో ఉంది? కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. అట్లా మనం నేర్చుకోవడానికి ఉంటుంది. అది కరెంట్ జీకే అన్నమాట. ఓకేనా. ఇట్లా మనం ఇంకొకటి ఇంకా ఈ జీకే పాయింట్ ఇంకొకటి ఉందండి. దేశాలు రాజధానుల పైన కూడా అంటే క్యాపిటల్ సిటీస్ పైన అంటే కరెన్సీస్ పైన కూడా అడుగుతున్నాడు ఒక్కోసారి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందండి. ఇజ్రాయెల్ దేశం న్యూస్లో ఉంది. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. కోర్స్ మనకి అయితే మన న్యూస్లో ఉంది. గత 1 year నుండి కూడా న్యూస్లో ఉంది ఇజ్రాయెల్ దేశం, 1.5 year నుండి. అయితే మరి ఇజ్రాయెల్ దేశం పైన అడిగే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏంటి? జెరూసలం. ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలం అయితే ఇజ్రాయెల్ కరెన్సీ ఏంది? ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ ఏంది? ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏంటంటే నెస్సెట్ అండి. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ అండి. ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తారు, నెస్సెట్. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెస్సెట్. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ఏంటంటే షెకెల్. ఏదైనా ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ షెకెల్. సో ఇజ్రాయెల్ ప్రజెంట్ ప్రధాని మనకి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఎవరండి? ప్రధానమంత్రి. సో అట్లా మనకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే వార్తల్లో విషయాలు. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఇండోనేషియా అధ్యక్షుడు మన దేశానికి వస్తున్నాడు ఇప్పుడు భారత గణతంత్ర దినోత్సవాలకి. కాబట్టి ఇండోనేషియా రాజధాని జకర్తా కాదండి. ఇండోనేషియా రాజధాని ఇప్పుడు మారిపోయింది. అంటే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని పేరు నౌసంతర. ఈ నౌసంతర ఏంది? దాని స్టాక్ జీకే పరంగా ప్రపంచంలో ఎక్కువ దీవుల సముదాయం గల దేశం ఏదంటే ఇండోనేషియా. ప్రపంచంలో ఎక్కువ దీవుల సముదాయం గల దేశం. అట్లా ఇవన్నీ దేశాల రాజధానులు, పార్లమెంట్ల పేర్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అత్యుత్తమమైనవి అంటే సూపర్లేటివ్స్ అనమాట. సూపర్లేటివ్ పొడవైనవి, ఎత్తైనవి, ఇలా మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఓకేనా అంటే ఎత్తైనటువంటి బ్రిడ్జ్ ఏంది? చినా బ్రిడ్జ్. దానికి ఏమని పేరు పెట్టారు? అట్లా మన భారతదేశంలో పొడవైనటువంటి తీగల వంతెన అది మనకి ఇక్కడ ఎక్కడుందంటే పొడవైన తీగల వంతెన వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది, సుదర్శన సేతు. అట్లా అడిగే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకు అత్యుత్తమమైనటువంటి సూపర్లేటివ్స్ పైన వాటిపైన మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులోనే మనకి ఫస్ట్ పర్సన్స్ ఇవన్నీ అందరూ వస్తారండి ఇందులో. ఇంకొక విషయం ఏంటంటే అవన్నీ ఒక ఎత్తు, ఇవి కూడా ఒక ఎత్తు అండి. ఈ చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ, జనరల్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. హిస్టారికల్ సంబంధించిన అంశాలు అంటే చరిత్రకు సంబంధించిన అంశాలు, ఇండియన్ హిస్టరీ అంటే మన భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు, రాజవంశాలు కానివ్వండి. సో లాస్ట్ టైం మనకి టిప్పు సుల్తాన్ పైన అడగడం జరిగింది. లాస్ట్ టైం భగత్ సింగ్ పైన అడగడం జరిగింది. భగత్ సింగ్ని ఎన్ని సంవత్సరాల వయసులో ఉరి తీశారని చెప్పేసి, హ్యాంగ్ చేశారని చెప్పేసి. లాస్ట్ టైం మనకు నినాదాల పైన కూడా అడగడం జరిగింది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఇలాంటి కొన్ని నినాదాలు ఉంటాయి ఆ స్లోగన్స్ పైన చరిత్రలో మనకుంటాయి. మారుపేర్లు అంటే సంబంధించినటువంటి మారుపేర్లు ఉంటాయి కొందరికి ఒక సంబంధించిన విషయంలో. అంటే బిరుదులు ఉంటాయి, ఆ బిరుదుల పైన అడుగుతున్నారు. చరిత్రలో ప్రముఖమైన పుస్తకాలు, చారిత్రక పుస్తకాలపైన అడుగుతున్నారు. బృహత్ కథ పుస్తక రచయిత ఎవరు? అర్థశాస్త్రం, కౌటిల్య రచన వారి సంబంధించిన విషయం. గాథా సప్తశతి కానివ్వండి, ఇలా చారిత్రకమైన విషయాలు. సింధు లోయ నాగరికత లాంటి అంశాలు. సో సింధు లోయ నాగరికత ఇంపార్టెంట్గా ఉందంటే ఈ మధ్య కాలంలో ఆ సింధు లోయ నాగరికత కాలం లాంటి ఆనవాళ్ళు కొన్ని దొరికినాయి, చాలా దొరికినాయి. ఇక్కడ మనకి తమిళనాడులో అంటే కొన్ని ప్రాంతాలు దొరికినప్పుడు అక్కడ ఎంకే స్టాలిన్ గారు ప్రకటించారు,
ఈ లిపిని మీరు ఒక లిపిని అర్థం చేసుకొని చెప్తే మీకు ఇంత నజరానని ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. అలాంటి క్రమంలో సంబంధించిన చారిత్ర అంశాలు మనం తెలుసుకోవాలి. రాజులు రాజవంశాలు ఏంటి, షోడశ మహాజన పదాలకు సంబంధించినటువంటి రాజధానులు ఏంటి, ఎక్కడున్నాయి. సో అస్మక రాజ్యం అనేది ఎక్కడ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక షోడశ మహాజన పదం. ఇలాంటి అన్ని అంశాలు చరిత్ర పైన మనం నేర్చుకుంటాం. యుద్ధాలు, చరిత్రలో మనకి యుద్ధాలు, ప్లాసీ యుద్ధం కానివ్వండి, బాక్సర్ యుద్ధం కానివ్వండి, పానిపట్టు యుద్ధం కానివ్వండి, అండ్ ఒక జాతీయోద్యమంలో గాంధీ పాత్ర పైన కూడా. సో ఇట్లా మనకు నేషనల్ మూవ్మెంట్ పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది చరిత్ర విషయంలోనే. అండ్ పాలిటీలో ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ రాజ్యాంగ సభ కూర్పు కానివ్వండి, అంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అంశాలు, రాజ్యాంగ సభ, అంతేకాకుండా ఈ రాజ్యాంగ సభ రాజ్యాంగ పరిషత్లో కమిటీలు, వారికి ఎవరు నేతృత్వం వహించారు, మన రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ, లేదా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇలాంటి రాజ్యాంగ సవరణ విధానాన్ని అంటే ఈ యొక్క రాజ్యాంగ సవరణ విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇవన్నీ కూడా మనకి పాలిటీ విషయంలో కొన్ని ఆర్టికల్స్ విషయంలో కూడా అడుగుతున్నాడు. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఒకటి, ఆర్థిక సంఘం అంటే ఫైనాన్స్ కమిషన్, నేషనల్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారని చెప్పి, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు, 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. అట్లా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి జమిలీ ఎన్నికలు అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒకటి వచ్చింది. మరి ఇలా అంటే ఇది రాబోతుంది త్వరలోనే. మరి దీనిపైన ఇటీవల కాలంలో మంత్రిమండలి కూడా ఆమోదం చేసింది. దీనిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పడింది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలపైన ఏర్పాటైనటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు అడగవచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఆర్టికల్ అంటే కొన్ని ఆర్టికల్స్ని మనం తీసేయాలి, కొన్ని ఆర్టికల్ చేర్చాలి అంశం ఉంది. కాబట్టి దానిపైన కూడా పాలిటీ పైన అడిగే అవకాశం ఉంటుంది. జియోగ్రఫీలో అంటే భౌగోళ శాస్త్రంలో నదులు, నదీ వ్యవస్థ పైన కానివ్వండి, భౌగోళిక నామాల పైన కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండోనేషియా న్యూస్లో ఉందనుకుంటున్నాం. ఇండోనేషియా రాజధాని, కొత్త రాజధాని నౌసంతర్ అన్నాం. మరి ఇండోనేషియా పాత పేరు ఏం పేరు? డచ్ ఈస్ట్ ఇండీస్ అండి. ఇండోనేషియా పాత పేరు ఏంది? డచ్ ఈస్ట్ ఇండీస్. లాస్ట్ టైం అడిగింది ఏంటంటే శ్రీలంక పాత పేరు అంటే మనకు సీలోన్, ఇప్పుడు బంగ్లాదేశ్ పాత పేరు అంటే తూర్పు పాకిస్తాన్. అట్లా కొన్ని ఇప్పుడు జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్న విషయం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని మన దేశంలో తీర ప్రాంతం వివిధ రాష్ట్రాల తీర ప్రాంతం పెరిగింది. ఆ తీర ప్రాంతాలు ఏదైతే సీ కోస్టల్ లైన్స్ పెరిగినాయో, సో దానికి సంబంధించి మొత్తం సమాచారం మనం తెలుసుకోవాలి. ఓకేనండి. ఇట్లా మనకి జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు అంటే ఇంట్లో కాంటినెంట్స్ పైన కూడా సమాచారం మనకు ఉంటుంది, అంటే ఖండాల పైన కూడా ఉంటుంది. ఎకనమీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంటే ఆర్థిక వ్యవస్థ సంబంధించిన విశేషాలు, అబ్రివేషన్స్ పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది. జిఎస్విఏ అంటే ఏంది, జీడిపి అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అట్లా మనకి ఎన్ఎన్పి అంటే ఏంది ఇక్కడ. ఇలాంటి అబ్రివేషన్స్తో పాటుగా సో మనకి ప్రణాళిక వ్యవస్థ పైన కానివ్వండి, పర్టికులర్గా నీతి ఆయోగ్. లాస్ట్ టైం అడిగింది నీతి ఆయోగ్లో అబ్రివేషన్ అడిగాడు, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అట్లా ఎకనమీ విషయం. అండ్ జనరల్ సైన్స్లో మనం చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి అంశాలు. కెమిస్ట్రీలో అయితే కొన్ని ఆమ్లాలు, ఇప్పుడు వినిగర్ అనే ఆమ్లం ఎక్కడ దొరుకుతుంది ఇట్లా, లేకపోతే ఒక సంబంధించిన పదార్థం ఇచ్చి ఈ యాపిల్లో ఉండే ఒక ఆమ్లం ఏంటి, చింతకాయలో ఉండే ఆమ్లం ఏంటి, ఇట్లా విటమిన్ల పైన విటమిన్ల పదాన్ని ఎవరు తొలిసారిగా వాడారు, విటమిన్లు ఎవరు కనుక్కున్నారు. ఇట్లా ఇంకోటి బెరిబెరి అనే ఒక విటమిన్, అంటే బెరిబెరి ఒక వ్యాధి. ఈ బెరిబెరి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? థైమిన్ లోపం వల్ల వస్తుందా, లేకపోతే ఇట్లా పైరిడాక్సిన్ వల్ల వస్తుందా, సైనోకోబాలమైన్ ఏంటి, ఇలాంటి అన్ని పైన మనకు అడుగుతాడండి జనరల్ సైన్స్లో. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్లో కొన్ని నియమాలపైన కానివ్వండి, కొన్ని సిద్ధాంతాలపైన కానివ్వండి, శాస్త్రవేత్తలపైన కానివ్వండి, కెమిస్ట్రీలో రసాయన పదార్థాలపైన కానివ్వండి, మెండలీ ఆవర్తన పట్టికలో కొన్ని అంశాలపైన కానివ్వండి, ఇలా అడుగుతున్న నేపథ్యం అండి. సో ఇది మనకు స్టాక్ జీకే పైన ఉన్న విషయం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఇవన్నీ 60 మార్క్స్కు వస్తే
జనరల్ ఇంగ్లీష్లో మనకి ఇంపార్టెంట్ ఇంతపై డిస్కస్ చేసుకున్నాం కదండి. జనరల్ ఇంగ్లీష్లో మనకి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి మనకు అందులో ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే దాన్ని మనం అందులో ఆన్సర్స్ రాయాలన్నమాట. అది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కొన్నిట్లలో ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు. అండ్ టెన్సెస్ పైన అంటే ఈ టెన్సెస్ పైన నేర్చుకుంటే మనకేందంటే యాక్టివ్ వైజ్ అంటే టెన్సెస్ పైన పర్టికులర్ చూసినట్లయితే ఇక్కడ ప్రజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ పైన మనం నేర్చుకుంటే చాలా వరకు ఆన్సర్ చేయగలుగుతాం. దాంతోపాటుగా యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ ది కంపారిజన్ కానివ్వండి, స్పెల్లింగ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్లో మనకి అడుగుతున్న నేపథ్యం ఉందండి. ఇవ్వండి మొత్తానికి. మనము ఈ సెషన్లో తెలంగాణ స్టేట్ హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్స్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కొంచెం సిలబస్ డిస్కషన్ చేసుకున్నాం. దాంతోపాటు ఏముంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్లయింగ్ డేట్ ఎప్పుడు అంటే జనవరి 8 స్టార్ట్ అయింది. మరి జనవరి 31 వరకు అప్లై చేసుకోవాలి. అంటే 7th క్లాస్ నుంచి అయినా డిగ్రీ వరకు ఇందులో పోస్టులు ఉన్నాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి మనం అప్లై చేసుకోవాలి. మరి ఇదండి మన అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా అందిస్తున్న సమాచారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.